ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమ సాహిత్యంలో తనదైన పేరు సంపాదించుకున్న సహజ కవి ప్రస్థానం ముగిసింది. గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో అందెశ్రీ అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగాయి. లాలాపేట నుంచి తార్నాక ఉప్పల్ మీదుగా అందెశ్రీ అంతిమ యాత్ర కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు అందెశ్రీ పాడెను మోశారు. అంతిమ యాత్ర జరుగుతున్నంతసేపు దాదాపు 500 మంది కళాకారులు యాత్రలో ఆడి పాడారు. ఇక అమర్ రహే అందెశ్రీ అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు. గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో పోలీస్ లాంఛనాలతో ప్రముఖ ప్రజాకవి రచయిత అందెశ్రీ అంత్యక్రియలు జరిగే. అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ పాడెను మోశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. స్మృతివనం ఏర్పాటు చేస్తామని అన్నారు. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని, కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహకరించాలని రేవంత్ కోరారు. తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన వ్యక్తిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా తనకు తీరని లోటని సీఎం రేవంత్ అన్నారు. ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆయన పాటల సంకలనం నిప్పుల వాగును తెలంగాణలోని ప్రతి లైబ్రరీలో అందుబాటులో ఉంచుతామని సీఎం రేవంత్ తెలిపారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే జీవితాంతం నిస్వార్థంగా సర్వం ఒడ్డి తన రక్తాన్ని చెమటగా మార్చి తన గళాన్ని ఈ తెలంగాణకే అంకితం చేసి, అలాంటి కుటుంబం ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు. కాబట్టి ఈనాడు వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని, దీని ఒక స్మృతి వనంగా తీర్చిదిద్దాలని జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం, ఈ తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అందెశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారు జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది. అనాథగా పెరిగి ప్రకృతి కవిగా ఎదిగి తెలంగాణ ఉద్యమానికి తన కళాన్ని అందించిన అందెశ్రీ అంత్యక్రియల్లో కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు, అధికారులు సహా ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. కడసారి భౌతిక దేహాన్ని దర్శించుకుని జోహార్లు అర్పించారు. ఆయన్ను గౌరవిస్తూ పోలీసులు 3 సార్లు గాలిలో కాల్పులు జరిపారు. బంధుమిత్రులు, అభిమానుల సమక్షంలో అందెశ్రీ అంత్యక్రియలు పూర్తి చేశారు. లాలాపేటలోని తన నివాసంలో సోమవారం ఉదయం అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. గాంధీ ఆసుపత్రికి తరలించేలోపే ఆయన కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర గేయం జయ జయ హే తెలంగాణతో పాటు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని రగిలించిన అనేక పాటలను రాశారాయన.